హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఈరోజు కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను, చూడండి. నేను చేసినట్టుగా మీరు ఫాలో అయితే చాలా బాగుంటుంది. పీసెస్ చక్కగా జ్యూసీగా ఉంటాయి. ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి, నెక్స్ట్ పసుపు, దానికి సరిపడా 2 స్పూన్లు కారం వేసుకుని బాగా కలపాలి. దాన్ని బాగా ముక్కలు పట్టేటట్టుగా కలిపి తర్వాత మనం 1 గంట 2 గంటలు నానబెట్టాలి. పీసెస్ ఆ సైజు పెద్ద పీస్ అయితే బాగుంటుంది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా కొంచెం బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇక మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలంటే ఆనియన్స్ వేయించిన నూనె ఉంది, ఆ నూనె కొంచెం వేసుకున్నాను. అది టేస్ట్గా బాగుంటుందని బిర్యానీలో వేసిన నూనె, అది ఆనియన్స్ వేయించింది, అది వేసి కూడా కొంచెం బాగా కలపాలి. తర్వాత మళ్ళీ మనకు కావాల్సింది ఏంటంటే కొత్తిమీర, పుదీనా, అది కూడా కొంచెం వేసుకోవాలి. అది వేసి ఒకసారి కొంచెం అలా మిక్స్ చేసుకుంటే అది బాగా ముక్కలన్నిటికి బాగా పట్టి ఆ స్మెల్ ఫ్లేవర్ బాగుంటుంది మనకి. తర్వాత మళ్ళీ కొంచెం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి. అది కూడా ముందర వేసి కలుపుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. మరి మీకు నచ్చితే ఇలా ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. నాకు తెలిసి మీరు అలా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వచ్చి మనం కొంచెం పెరుగు వేసుకోవాలి, ప్యాకెట్ పెరుగు. మరి దానికి సరిపడా మన టేస్ట్ సరిపడా వేసుకుని మిక్స్ చేసి కలిపేసి 1 గంట 2 గంటలు పక్కన పెట్టుకుంటే అది ముక్క బాగా చక్కగా మెల్ట్ అయ్యి టేస్టీగా స్మూత్గా జ్యూసీగా ఉంటుంది. కొంచెం గరం మసాలా కొంచెం వేసి లవంగా, దాల్చిన చెక్క పౌడర్ వేయించి ఆ పౌడర్ కొంచెం మిక్స్ చేసి వేసుకుంటే బాగుంటుంది. 1 గంట 2 గంటలు పక్కన పెట్టేసి ఉంచి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. గిన్నె తీసుకుని 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నేను కేజీ రైస్ తీసుకున్నాను, దానికి సరిపడా వాటర్ పోసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు ఆ నీళ్ళలో మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా, బిర్యానీ దినుసులు వేసుకోవాలి. అవి వేసిన తర్వాత నీళ్ళు ఇప్పుడు కొంచెం తెరిలిన తర్వాత నీళ్ళు ఇప్పుడు తెరిలినాయి కదండి. తెరిలిన తర్వాత బాగా కాగాలి. కాగిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న రైస్ మనం అందుట్లో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి 2 సార్లు చక్కగా అలా లైట్గా తిప్పుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రైస్ ముక్క కింద ఇరిగిపోకుండా మనం జాగ్రత్తగా తిప్పి వదిలేసి మూతెట్టాలి. తర్వాత ఆ రైస్ ఉడికిందో లేదో తెలవాలంటే మనకి 70% ఉడకాలి. ఆ ఉడికినప్పుడు ఆ రైస్ మనం ఇలా నొక్కినప్పుడు 2 ముక్కలు అవుతుంది. అప్పుడు రైస్ పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే మనకు అర్థమవుతుంది. దాన్ని వేరే దాంట్లో స్ట్రెయినర్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. వేసుకున్నాను తర్వాత నేను ఆనియన్స్ వేయించిన ఆయిల్ 2 స్పూన్లు వేసుకున్నానండి. తర్వాత మసాలా దినుసులు, లవంగా, దాల్చిన చెక్క, ఆకు, పట్ట ఇవన్నీ వేసుకున్నాను. అవి ఒకసారి తిప్పుకుని తర్వాత కొంచెం పచ్చిమిరకాయలు కారానికి సరిపడగా వాటికి పచ్చిమిరకాయలు వేసుకుని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని కొంచెం వేయించాలి బాగా. ఉల్లిపాయలు అవి కూడా వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. వేగిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు సిమ్లో పెట్టి తర్వాత మళ్ళీ వేగినాయి లేదో చూసి మళ్ళీ తిప్పుకుని టమాటాలు వేసుకోవాలి. టమాటా వేస్తే మంచి కలర్ బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టి అవి ఉడికిన లేదో చూడాలి. చూసి మళ్ళీ ఒకసారి తిప్పుకున్నాక మనం కలిపి ఉంచిన చికెన్ పీసెస్ని అందులో వేసుకోవాలి. వేసుకుని మొత్తం అన్నీ చక్కగా వేసుకుని బాగా తిప్పుకోవాలి. నేను 2 అవర్స్ నానబెట్టానండి. పీసెస్ చక్కగా బాగుంటుంది, జ్యూసీగా చక్కగా సింపుల్గా ఉడికిపోద్ది. లేదంటే ఉడకడం కొంచెం కష్టమై ముక్క గట్టిగా వస్తుంది. అందుకని 2 గంటలు నానబెట్టానండి. తర్వాత తిప్పేసి మూత పెట్టాము. మళ్ళీ ఒకసారి తిప్పి చూసి రైసు ఆ పక్కన పెట్టుకున్న స్ట్రైనర్లో ఉన్న రైస్ తీసి లేయర్గా వేసుకుని కొంచెం నెయ్యి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకోవాలి. అలా వేసుకుంటే ఆనియన్స్ ఆ ఫ్లేవర్ బాగుంటుంది. మనకి తినడానికి తినేటప్పుడు చాలా టేస్టీగా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. లేయర్గా 2 లేయర్లుగా వేసాను. కొత్తిమీర, పుదీనా, మళ్ళీ నెయ్యి, కొంచెం ఆనియన్స్ వేసానండి. ఫుడ్ కలర్ వేయలేదు నేను. మీకు కావాలంటే వేసుకోండి, లేదా స్కిప్ చేయండి. 10 మినిట్స్ హైలో పెట్టండి. తర్వాత 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి, మాడిపోకుండా ఉంటుంది. చక్కగా రైస్ బాగా అవుతుంది, మనకి టేస్ట్ బాగుంటుంది, చక్కగా మగ్గుతుంది రైస్.
చూడండి ఎంత కలర్ బాగుందో. మనం ఫుడ్ కలర్ వేయకుండా కలర్ టేస్టీగా ఎంత బాగుందో చూడండి. ఇలా చేసుకుంటే బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి, మీకే నచ్చుతుంది. ప్లస్ సపరేట్గా చికెన్ కర్రీ కూడా చేశానండి. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. బాగుందండి. మరి మీకు నచ్చినట్లయితే నేను చేసింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ చాలా బాగుందండి. మరి మీకు ఎలా ఉందో చేసుకుని ట్రై చేసి నా కామెంట్స్లో పెట్టండి.